ముల్లోకాలను పాలించే చక్రవర్తి కేవలం 3 అడుగుల నేలను దానం చేయలేక తన సర్వస్వాన్ని ఎందుకు కోల్పోయాడు? బలిచక్రవర్తి అహంకారానికి, వామనుని వినయానికి మధ్య జరిగిన ఈ ధర్మయుద్ధం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? బలిచక్రవర్తి అజేయుడు, దానశీలి, కానీ తానే అందరికంటే గొప్పవాణ్ణనే సూక్ష్మమైన అహంకారం అతనిలో చేరింది. ఆ అహాన్ని అణచడానికి విష్ణుమూర్తి వామనుని రూపంలో వచ్చాడు. కేవలం 3 అడుగుల నేల అడిగితే బలిచక్రవర్తి హేళనగా నవ్వి దానం చేశాడు. కానీ వామనుడు త్రివిక్రమునిగా మారి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగినప్పుడు బలిచక్రవర్తికి తన తప్పు అర్థమైంది. తన అహంకారాన్ని వదిలి తన తలనే 3వ అడుగుగా సమర్పించాడు. ఇక్కడ వామనుడు బలిని శిక్షించలేదు. అతనిలోని నేను అనే అహాన్ని తొలగించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. వినయం ముందు ఎంతటి బలవంతుడైనా తలవంచక తప్పదని ఈ గాథ నిరూపిస్తుంది. మన జీవితాల్లో కూడా మనం ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా అహంకారం మన కళ్ళను కప్పేయకూడదు. వినయం లేని విజయం పునాది లేని గోడ లాంటిది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. మీ ఎదుగుదలకు వినయాన్ని జోడించండి. అప్పుడే అది శాశ్వతమైన కీర్తిని ఇస్తుంది. గుర్తుంచుకోండి, అహంకారాన్ని అణిచేవాడే అసలైన విజేత. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.